క్రోధం, ద్వేషం, అసూయ, పగలు, ప్రతీకారాలన్నీ. అప్పుడు మగ్దలా మరియమ్మ వెళ్ళాడు. యేసయ్య పగను వదిలేశాడు, ప్రతీకారం వదిలేశాడు, క్షమించాడు. ఆయన ఎక్కడా? ఆయన ఇక్కడ లేదు. ఆయన చెప్పినట్టుగా 3వ రోజున తిరిగి కోపం వదులు, ద్వేషం వదులు, అసూయ వదులు, పగల వదులు, ప్రతీకారాల వదులు. అంతిమ దినమున ఆయన వచ్చినప్పుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ఏం పెట్టి పిలుస్తాడు? ఆ ఫాదర్ గారు మా పేరు చెప్పడం, మేము 500 సందా ఇచ్చు, దీనికైతే అడుగుతాడు. ఫాదర్ గారు మా పేరు బండ మీద కొట్టిలా, మేము లక్ష బండైనా బొందైనా మిగిలిపోయేది ఈ లోకంలోనే, అది మన పరలోకానికి. సో కాబట్టి ఇక్కడ కైనా ఆబేలు నోరు తెరవబడిన సమాధి ఎవరండి? కైను. మరి నువ్వు ఎలా ఉన్నావు? నీ తమ్ముడు ఎదుగుతుంటే, నీ అక్క ఎదుగుతుంటే, నీ తోడుకోడలు ఎదుగుతుంటే, నీ అన్నయ్య ఎదుగుతుంటే నువ్వు ఎదగనిచ్చావా? వాడిని నాశనం చేసావా? ఈ రోజున నీ భార్యతో మోసపూరితమైన మాటలు చెబుతున్నావా? నీ భార్యతో, నీ భర్తతో మోసపూరితమైన మాటలు చెబుతున్నారా? మనం మోసాల మాటలు నమ్ముతామండి. ఏ మాటలు నమ్ముతారు? నువ్వు నా బంగారం అనగానే ఏం బంగారం కాదు, అరిగిపోయింది. నువ్వు నా చిట్టి తల్లి అనగానే అబ్బో నువ్వు నా బ్రతుకులో ఫస్ట్ టైం చిట్టి తల్లి, నువ్వు లేకుండా నేను, నువ్వు నా ప్రాణం, నువ్వు చచ్చిపోతే. ఈ మాటలు బాగా నమ్ముతారు. వాడు ఉతికి 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 ఆరేసి పిండి చేసినాక నువ్వెవరో నాకు తెలియదు, ఐ హేట్ యు అనగానే కళ్ళల్లో కన్నీరెందుకు లేరా అతడు? దేవుని వాక్యము సత్యం, లోకపు మాటలు అసత్యం. దేవుని మాటలు నీ బ్రతుకు బాగు చేస్తాయి, లోకపు మాటలు నీ బ్రతుకును నాశనం చేసి పిండి పిప్పు చేసిన తర్వాత నువ్వెవరు నాకు, నీకు నాకు చెట్టుగా బంగారం అనట్టన్నా. వీళ్ళు బంగారం అనగానే అవును నేను నీకు బంగారాన్ని, అప్పుడు బంగారం అనవగా ఇప్పుడు అనవా పనికి మందాల. నీ ఆయన ఉండా కూడా నేనే నీకు భర్తని, మీ ఆవిడ ఉండా కూడా నేనే నీకు భార్య. ఎందుకంటే నెలలా డోకరా కట్టాలి. ఏంటి ఫోన్ ఎత్తామంటే బిజీగా ఉన్నా, కొట్టిదే వేరే ఆమెతో మాట్లాడుతుంటాడు ఈయన. ఏంటి ఫోన్ చేస్తావు ఎత్తమంటే పక్క ఉంటారు ఇంట్లో వేరే ఆమెతో మాట్లాడుతూ ఈయన. ఇంటికి వచ్చినాక ఏంటి బాబా అంటున్నావు, ఈ రోజైనా నేను మోసం చేసిన? పెళ్ళి దగ్గర నుండి నువ్వేనా లోకం. ఎందుకు ఈ మాట చెబుతున్నా తెలుసా? దేవుని బిడ్డ, దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు బిడ్డ అండి? ఎవరైనా ఏ పేరు, ఎవరి మాట నమ్మాడు? దేవునిలో ఉంటూ కూడా, దేవునిలో ఎదుగుతూ కూడా, దేవునిలో బలపడుతూ కూడా, దేవుని చేత ఆశీర్వదింపబడుతూ కూడా సాతాను మాటలు గుర్తుపట్టలేక పోయాడు. ఎవరికి ఆడకి వెళ్ళినా చూస్తే ఎట్టుందండి? సాతానుగాడి మాటలు, మృత్యువు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవరి కోసం? మాయ మాటలు నమ్మకక్క. నువ్వు మాయ మాటలు చెప్పే వ్యక్తివైతే నీ బ్రతుకు ఒక తెరవబడిన సమాధి. నమ్ముడు గట్టి చెప్పుకోతాం. అందుకే కోపము, ద్వేషము, అసూయ, పగలు వదిలేటండి. తర్వాత మీరు ఎప్పుడును దుర్భాషలాడారా? ఏ భాష అసలు రావుగా మనకయ్యి? ఏమా గుళ్ళోనేమో పరలోక చెప్పం చదువుతా, సపోటా తోటలో చేసే పని ఏంటమ్మా? గుళ్ళో నుంచి స్తోత్రం 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 దేవా అని చెప్పి ఆటో ఎక్కినాక ఆ పనికి మాలోడు ఆ తర్వాత ఆటో అన్నం సరిగ్గా పెట్టాల నా డాష్ లేరా మన మధ్య ఎక్కటోళ్ళు మనకి క్రీస్తు శరీర రక్తములని ఫాదర్ గారు ఇస్తుంటే ఏమంటారు? ఏ నోటుతో అయితే ప్రభు శరీరం తింటున్నావో అదే నోటుతో నువ్వు తిడుతున్నావు. ఏ మాట్లాడమ్మా? మళ్ళా చదువమ్మాయి. ఏ భాష? దేవుడు 2 భాషలు ఇచ్చాడు. ఆత్మీయమైన భాష, భాషలలో మాట్లాడే వరం ఇచ్చాడు. ఈ భాష బైబుల్లో ఎక్కడా లేదమ్మా. మనం తయారు చేసుకున్నది. దానికి లిప్ ఉంటే అప్పుడు నేను నేర్చుకుంటాను. ఏ భాష అండి?